ఏంటండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోలేదా? త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలా అయితే మేము పెట్టే వీడియోలు డైరెక్ట్గా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఈరోజు మన ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మర్రి చెట్టు మీద దయ్యం ఆ మూవీలో నటించిన మన ఫ్లాప్స్ కింగ్ రుత్విక్ రెడ్డి గారు. సార్ ఎలా చూడండి సార్. చూస్తున్నాను సార్, ఇంటర్వ్యూలో భాగంగా మీ కొత్త మూవీ మర్రి చెట్టు మీద దయ్యం చాలా హర్రర్గా ఉంటుందా సార్? అది హర్రర్ మూవీ ఏంటయ్యా, అదొక యాక్షన్ మూవీ. అలా అయితే మరి మర్రి చెట్టు మీద దయ్యం అనే టైటిల్ ఎందుకు పెట్టారు సార్? మర్రి చెట్టు అనే టైటిల్ ఎందుకు వచ్చిందంటే సినిమా స్టార్టింగ్ లో హీరో ఆ మర్రి చెట్టుని చూస్తుండిపోయాడు. ఆ హీరో నేనే. మరి దయ్యం అని లాస్ట్ ఎందుకు వచ్చింది సార్? ఓ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా దీని ఆన్సర్ మాకు కూడా తెలియదు. మరి గుడ్ క్వశ్చన్ అని ఎందుకన్నారు సార్? నాకు తెలియని క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను గుడ్ క్వశ్చన్ అని చెప్పాను. సార్ అలాగే మీ ట్రైలర్ కూడా అంత జనాల్లో బేవత్సం క్రియేట్ చేయలేదేంటి సార్? మేము కావాలని అలా చేసాం. అదేంటది సార్ మీరు అలా చేశారు? ట్రైలర్ బాగుంది అనుకోండి, సినిమా బాగోదు. అదే ట్రైలర్ బాగాలేదంటే సినిమా బాగుంటది. అదేనా సార్ మీ సైకాలజీ? అఫ్ కోర్స్. సార్ పైగా మీ మూవీ పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారంట అండి. నేను దానికి బాగా డిసప్పాయింట్ అవుతున్నాను. అదేంటిదండి దానికి డిసప్పాయింట్ అవడం ఏంటి? యాక్చువల్ గా నేను పాన్ వరల్డ్ మూవీ అనుకున్నానండి, కానీ ప్రొడ్యూసర్ గారు వచ్చి డబ్బులు లేవన్నారండి. ఓ అవునా? అలాగే మీ బాక్స్ ఆఫీస్ లో మీ కలెక్షన్ ఎక్స్పెక్టేషన్ ఎంత అండి? నా ఎక్స్పెక్టేషన్ వచ్చి 1000 కోట్లే అండి. కన్ఫర్మ్ గా 1000 కోట్లు కొట్టేస్తారా? త్రిబులారే అంత కలెక్షన్ కొట్టింది, మేము కొట్టలేమా? అంటే మీ మూవీ త్రిబుల్ కన్నా ఎక్కువే అండి. త్రిబులార్కి ఓన్లీ 3 అక్షరాలు అన్నాయి. అదే మర్రి చెట్టు మీద దయ్యానికి బొచ్చడన్న అక్షరాలు అన్నాయి. అందుకే మా మూవీ ఎక్కువ కలెక్షన్స్ కొడుతుంది. అంటే మీరు ఆస్కార్ కూడా కొడతారా సార్? త్రిబులార్ ఆస్కార్ కొట్టిందండి, మేము భాస్కర్ కొడతాం. అదేంటిదండి త్రిబుల్ ఆస్కార్ కొట్టింది, మీరేంటండి భాస్కర్ కొడతాం? త్రిబులార్ ఆస్కార్ అవార్డు కొట్టిందండి, కాకపోతే భాస్కర్ అవార్డు కొట్టలేదు కదా, అందుకే మేము భాస్కర్ అవార్డు కొడతాం. ఓ అవునా? మీకోసం కొన్ని క్వశ్చన్స్ మేము పిక్ చేసాం, మీరు ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పాలి. సరే అడగండి. ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు సార్? అఫ్ కోర్స్ మహేంద్ర సింగ్ ధోని అండి. ఆయన దగ్గర నుంచే ఫుట్బాల్ నేర్చుకున్నాను. అదేంటిదండి ఆయన ఒక క్రికెటర్ కదా? చిన్నప్పుడు ధోని నేను ఫుట్బాల్ ఆడేవాళ్ళం అండి, కానీ మధ్యలో కోచ్ చెట్టాన్ని క్రికెటర్ చేశారండి, కానీ నన్ను చేయడం మర్చిపోయారండి. అవునా? మీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఒకేసారి 2 మూవీ ఆఫర్స్ వచ్చాయండి. ఒకటేమో ఎస్ఎస్ రాజమౌళి తోటి, ఒకటేమో ప్రశాంత్ నీల్ తోటి. ఏది సెలెక్ట్ చేసుకుంటారు? వాళ్ళిద్దరితోనే ఒప్పుకోనండి డీలింగ్. వరల్డ్ నంబర్ 1 డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ తో తీస్తానండి. అదేంటిదండి జేమ్స్ కెమెరాన్ మీతో తీస్తాడా? మొన్నే జేమ్స్ కెమెరాన్ వచ్చాడండి, స్క్రిప్ట్ చెప్పాడు, నేను ఓకే అనేహానండి. బాగుంది స్క్రిప్ట్. అవునాయండి? అలా అయితే నాకు అందులో ఒక చిన్న రోల్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్. అయినా మీకు రోల్ ఇవ్వడం ఏంటండి? నేను రోల్ ఇస్తే ఏ ప్రభాస్ కొడుక్కో లేదా షారుఖ్ ఖాన్ కొడుకు ఇస్తానండి. అలాగేనండి, ఇక మీ మూవీ బాగా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. సరే ఆడియన్స్, ఇక మన ఫ్లాప్స్ కింగ్ రుత్విక్ రెడ్డి గారికి టాటా చెప్పేద్దాం. టాటా సార్. నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి టాటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.